శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సత్యవ్రత మహిమ అండి. నేను ఈరోజు 7 రోజుల పూజ విధానం చేసుకుంటున్నాను. మీకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను ఈరోజు ఈ పూజ గత 11 సంవత్సరాలు చేసుకుంటున్నాను. నేను కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతూ వస్తుంది. నేను ఇంట్లో పటాలన్నిటినీ పూజ ముందు రోజు అంటే బుధవారం రోజు పటాలన్నిటినీ తుడుచుకున్నాను. గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. మీరు మళ్ళీ గురువారం రోజు పూజ రోజు సాయిబాబా స్వామి పటాన్ని శుభ్రం చూసుకొని తుడుచుకున్నాను. బొట్లు పెట్టాను. పీఠమైన తడి గుడ్డతో తుడిచి దాని మీద పసుపు వస్త్రాన్ని వేశాను. సాయిబాబా పటాన్ని పెట్టుకున్నాను. నేను అందరి దేవుళ్ళకి పూలతో అలంకరించుకొని అలాగే ప్రసాదం కూడా పెట్టాను. ఆంజనేయ స్వామికి అండి పూల తమలపాకు మాల కట్టుకున్నాను. ఆంజనేయ స్వామి తమలపాకు దండ చేసుకొని మాల కట్టుకుని వేసుకున్నాను. మల్లెపూల మాల కట్టుకున్నానండి. మల్లెపూల మాల కట్టుకొని మల్లెపూల మాల కూడా వేసుకున్నాను. మా చెట్లుకి కాసినాయండి. మాకైతే చెట్లు ఉన్నాయండి. మల్లె చెట్టు ఉంది, మందార చెట్లు ఉన్నాయి. అవన్నీ కూసుకొని తమలపాకు చెట్టు కూడా ఉందండి. తమలపాకు అవన్నీ తెచ్చుకొని కట్టుకొని వేసుకున్నాను. పసుపు రంగు అంటే సాయిబాబా స్వామికి చాలా ఇష్టం అండి. కుందుల్లో ఆవు నెయ్యి వేసుకున్నాను. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. ఒత్తులు 2 ఒత్తులు కలుపుకొని అటు 2 ఇటు 2 పెట్టుకున్నానండి. నేనైతే పసుపు వస్త్రాలు ఎక్కువ పసుపు పూలు చాలా ఇష్టం కాబట్టి పసుపు పూలు కంపల్సరీ ఉండేలా చూస్తానండి. మా ఇంటి ముందు పసుపు పూల చెట్టు కూడా ఉందండి. పసుపు వస్త్రం పరుచుకున్నాను పెట్టుకొని. అలాగే పాల అంటే చాలా ఇష్టం అండి. పాలతో చేసే ప్రసాదాలు ఇక తమలపాకు దండ వేసుకున్నాను, మల్లెపూల దండ వేసుకున్నాను. చూడండి, పాలతో చేసినవి అన్నీ ఇష్టం ఆ తండ్రికి. చపాతీ అయినా కిచిడి అంటే ఇంకా ఇష్టం. పాలకోవా చాలా ఇష్టం అండి సాయిబాబా తండ్రికి. తర్వాత సాయిబాబా స్వామికి విగ్రహానికి పూజ చేసుకుంటానండి. నా దగ్గర 5-6 విగ్రహాలు ఉన్నాయండి. అందులో ఒక విగ్రహానికి మా పాదాలకి అభిషేకం చేసుకుంటున్నాను. మా బాబు షిరిడి వెళ్ళినప్పుడు పాదాలు విగ్రహం తీసుకొచ్చాడు. విగ్రహాలు పాదాలకి ఒక ప్లేట్లో తీసుకొని పంచామృతాలతోటి అభిషేకం చేస్తానండి. ఇప్పుడు ఆవు నెయ్యితో చేశానండి. పంచామృతాలతో అభిషేకం చేశాను. ఆవు పాలు, ఆవు నెయ్యి, నా దగ్గర శంకు ఉందండి. ఆ శంకుతోటి నీళ్ళు వేసుకున్నాను. చూడండి, గంధం పంచదార చేసుకున్నాను. నేను శంకుతో చేసుకున్నాను. చాలా పవిత్రమైనది. గుడిలో అలాగే చేస్తారు. మా బాబు తెస్తే నేను జాగ్రత్తగా పెట్టుకున్నానండి. సాయిబాబాకి మా బాబు తెస్తే నేను జాగ్రత్తగా పెట్టుకున్నానండి. సాయిబాబాకి చాలా ఇష్టం ఈ అభిషేకాలన్నా పాలతో కూడిన ప్రసాదాలన్నా ఆయనకి ఇష్టం. అందుకని కొంచెం అవే పెట్టుకుంటాను. ఈ వ్రతాన్ని ఖాళీ కడుపుతో అసలు చేయకూడదండి. ఈ పంచదార వేసానండి. ఖాళీ కడుపుతో చేయొద్దు. సాయిబాబా కూడా దానికి ఇష్టపడడు. పళ్ళు కానీ, ఫలాలు కానీ, టీ కానీ, టిఫిన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఉండాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ టిఫిన్ చేయాలి. ఒక పూట భోజనం చేయాలి. ఆకలితో అసలు చేయకండి. ఈ పూజ తర్వాత మీకు వీలుంటే గుడికి వెళ్ళటానికి ట్రై చేయండి. లేకుంటే ఇంటి దగ్గరే చేసుకోండి. మీరు దేవుడిని మాత్రం శ్రద్ధాభక్తులతో ఉండాలి. శ్రద్ధపూర్వకంగా పూజ చేయండి. పంచామృతాలతో అభిషేకం చేసి వాటిని మేము తీర్థంగా లాగా తీసుకొని మిగిలిన వాటిని పచ్చని మొక్కల్లో ఎవరో తొక్కని చోట వేసుకున్నాను. అభిషేకం తర్వాత స్వామికి మనం అభిషేకం చేసుకుంటాం కదండి. నేను వాటర్ తెచ్చి పెట్టుకున్నాను. వాటర్ తీసుకొచ్చి పెట్టుకొని వాటర్లో అలా పెట్టేసుకున్నానండి. అలా పెట్టేసుకొని పక్కకు తీసుకున్నాను. అవి మన తీర్థంగా తీసుకొని చెట్టుల్లో వేసుకోవాలి. ఇంకా షాంపూ తీసుకున్నానండి. ఎందుకంటే ఆవు నెయ్యి అవి కొంచెం జిడ్డుగా అనిపిస్తే ఆ తండ్రి నీట్గా ఉండాలి కాబట్టి షాంపూగా కమ్మని వాసన వస్తుందండి. అది శుభ్రంగా రుద్దేసుకొని శుభ్రంగా కడుక్కొని మంచి వాటర్లో కడుక్కుంటాను. గంధం కుంకుమతో బొట్టు పెట్టుకుంటాను. ఈ వ్రతము ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు. జాతి మత భేదాలు లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని చేయవచ్చు. సాయిబాబా స్వామికి అలాగే పాదాలకు కూడా పీఠం మీద పెట్టుకున్నాను.
ఈ ఎల్లో కలర్ క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకున్నానండి. తుడుచుకొని ఇంకా ఆ పీఠం మీద పెట్టుకొని ఆ తండ్రికి గంధం బొట్టు పెట్టుకున్నాక అలంకరించుకున్నాను చూడండి. తర్వాత నేను అక్షంతలు కలుపుకున్నానండి. బియ్యంలో కొంచెం పసుపు ఆవు నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకున్నాను. తర్వాత పసుపుతోటి ముద్ద చేసుకొని వినాయకుడి స్వామికి శుక్లాంబరదం విష్ణు శశివర్ణం అని మనసులో స్మరించుకుంటూ ఈ పూజ అనేది ఆటంకాలు కలగకుండా జరగాలని వినాయక స్వామికి దండం పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ఈ వ్రతాన్ని ఏ ఆటంకాలు లేకుండా చేయతండి అని స్మరించుకున్నానండి. నాకు మొక్కు కోరికను మనసులో ఏది కోరుకుంటారో ఆ మొక్కును మనసులో కోరుకొని విశ్వాసంతో కోరుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా నేను అష్టోత్తరాలు అవి చదువుకున్నానండి. ప్రతి నామంకి అక్షంతలు వేసుకుంటూ ఉన్నాను. పూలు కానీ అవి కానీ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ అక్షంతలే యూజ్ చేస్తానండి. ఎందుకంటే అక్షంతలు వేయటం వల్ల మనం పక్కకు తీసి పెట్టుకుంటామండి. అవి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళేటప్పుడు పని మీద వెళ్ళేటప్పుడు స్నానం చేసి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అక్షంతల్ని నెత్తి మీద వేసుకుంటాను శుభ్రం కలిగిద్దని. తర్వాత సూత్రాలు నామావళి చదువుకున్నాను. నామావళి చదివేటప్పుడు అక్షంతలు కానీ పువ్వులు కానీ బాబా పాదాల మీద వేసుకున్నాను. తర్వాత శ్రీ సాయి చాలీసా చదువుకున్నానండి. చాలీసా చదివించేటప్పుడు అక్షంతలు వేసుకునే పని లేదు. తర్వాత ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని జపమాల నా దగ్గర ఉన్నది. తులసిమాల 108 ఉంటాయి, అట్లా ఉంటాయి. లెక్క కోసం 108 సార్లు జపమాలతోటి శ్రీ సాయినాథునికి అర్పించుకుంటూ తర్వాత నీళ్ళు వదులుతానండి. నీటిలో అక్షంతలు పట్టుకొని పల్లెంలో వదులుతా. నాకు అర్చనా విధానం సరిగా రాదు, పూజా విధానం పూర్తిగా తెలియదు. బాబా నన్ను క్షమించు, మంత్రలోపము క్షయలోపము భక్తిలోపము సర్వీసరా దయతో చూడమయ్యా అని నీళ్ళు పల్లెంలోకి వదిలేసి ఆ నీళ్ళని మన శిరస్సు మీద స్మరించుకుంటూ శిరస్సు మీద చల్లుకోవాలి. ఆ పల్లెంలో నీళ్ళు చల్లుకోవాలి. తర్వాత సాయిబాబా వ్రత కథలు చదువుకోవాలండి. ఇంకా కథలన్నీ నేను ఇంకా 5 కథలు ఉంటాయండి, అవి చదువుకుంటాను. కొబ్బరికాయ పక్కన పెట్టుకోండి. కథ చదువుకున్న తర్వాత గ్లాస్ని కొట్టుకోవాలి. కాబట్టి ఈ పూజని మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీరు అనుకున్న కోరికలను తప్పక నెరవేరుతాయి. ఈ పూజ నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూసినప్పుడు నాకు ఈ పూజా విధానం కనిపించలేదు. మీకు తెలియజేద్దాం అనుకున్నాను అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ పూజా విధానము. ఈ పూజ మరి మీరు తప్పనిసరి చేయండి. ఎందుకంటే నాకు చాలా విషయాల్లో నా కోరికలు నెరవేరినాయి, మీకు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో మీకు తెలియపరచాలని నేను చేస్తున్నాను. నేను ఎక్కువ నేల పడక పడుకుంటానండి. నేల పడక పడుకొని ఈ ఉదయం సాయంత్రం టిఫను మధ్యాహ్నం భోజనం నేను చేసే విధానము నియమాలు ఏమి లేవండి. మీరు ఒకలా ఈ పడుకోవాలనిపిస్తే మంచం మీద పడుకోండి. కింద పడుకోలేకపోతే పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, షుగర్ బీపీ అట్లా బాగలేని వాళ్ళు ఉంటారు, పడుకోలేని వాళ్ళు ఉంటారు. అందుకని చెప్తున్నాను, అలా చేసుకోవచ్చు. 7 రోజులు పూజ అయిపోయిన తర్వాత 8వ రోజు గురువారం వస్తుందండి. మళ్ళీ యథావిధిగా మనం పైన పెట్టుకొని మనం ఎలా గురువారాలు చేసుకుంటాం అలా పూజ చేసుకోవటమే. తర్వాత 5 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత నేను భోజనాలు పెట్టుకుంటానండి. భోజనాలు పెట్టుకుంటాను ఎవరికైనా ఇంట్లో. నేనైతే ఇదివరకైతే చిన్నపిల్లలకు పెట్టుకునేదానండి. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా. ఇప్పుడైతే కొంచెం పెద్ద ఇంటి పక్కన వాళ్ళని పిలుచుకుంటున్నాను. మీకు కుదిరితే భిక్షగాలకైనా పొట్లం కట్టుకొని భిక్షగాలకి అక్కడ ఉంటారు కదండి గుళ్ళు కాడ 5 పొట్లాలు అలా మనం ప్రసాదంగా ఇచ్చుకోవచ్చు. ఇంట్లో పులిహార కానీ ఏదో ఒకటి చేసి పొట్లం కట్టి 5గురిగా పంచుకోవచ్చు. అన్నదానం అంటే సాయిబాబాకి చాలా ఇష్టం కాబట్టి అన్నదానాలు కంపల్సరీగా 5గురి కన్నా పెట్టుకోనండి. ఇలానే నేను 9 వారాల వ్రతం కూడా చేస్తానండి. ఈ పూజ ఈ 2 చేసుకుంటానండి. నేను సాయిబాబాకి ప్రతి గురువారం మామూలు పూజ చేసుకుంటాను. నాకు ఏదన్నా నెరవేరాలన్నప్పుడు ఇలా చేసుకుంటాను. 7 రోజులు పూజ చేస్తాను, 9 వారాల పూజ చేస్తాను. ఆ పూజా విధానం కూడా పెడతాను. ఈ స్తోత్రాలన్నీ చదవటం అయిపోయిందండి. హారతి ఇచ్చుకుంటున్నాను సాయిబాబాకే. నేను ఎక్కువ నేల పడక పడుకుంటానండి. నేల పడక పడుకొని ఈ ఉదయం సాయంత్రం టిఫను మధ్యాహ్నం భోజనం నేను చేసే విధానము నియమాలు ఏమి లేవండి. మీరు ఒకలా ఈ పడుకోవాలనిపిస్తే మంచం మీద పడుకోండి. కింద పడుకోలేకపోతే పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, షుగర్ బీపీ అట్లా బాగలేని వాళ్ళు ఉంటారు, పడుకోలేని వాళ్ళు ఉంటారు. అందుకని చెప్తున్నాను, అలా చేసుకోవచ్చు. 7 రోజులు పూజ అయిపోయిన తర్వాత 8వ రోజు గురువారం వస్తుందండి. మళ్ళీ యథావిధిగా మనం పైన పెట్టుకొని మనం ఎలా గురువారాలు చేసుకుంటాం అలా పూజ చేసుకోవటమే. తర్వాత 5 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత నేను భోజనాలు పెట్టుకుంటానండి.
భోజనాలు పెట్టుకుంటాను. ఎవరికైనా ఇంట్లో నేనైతే ఇదివరకైతే చిన్నపిల్లలకు పెట్టుకునేదాన్నండి. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కదా. ఇప్పుడైతే కొంచెం పెద్ద ఇంటి పక్కన వాళ్ళని పిలుచుకుంటున్నాను. మీకు కుదిరితే భిక్షగాలకైనా పొట్లం కట్టుకొని భిక్షగాలకి అక్కడ ఉంటారు కదండి గుళ్ళు కాడ 5 పొట్లాలు అలా మనం ప్రసాదంగా ఇచ్చుకోవచ్చు. ఇంట్లో పులిహార కానీ ఏదో ఒకటి చేసి పొట్లం కట్టి 5గురిగా పంచుకోవచ్చు. అన్నదానం అంటే సాయిబాబాకి చాలా ఇష్టం కాబట్టి అన్నదానాలు కంపల్సరీగా 5గురి కన్నా పెట్టుకోనండి. ఇలానే నేను 9 వారాల వ్రతం కూడా చేస్తానండి. ఈ పూజ అది ఈ 2 చేసుకుంటానండి నేను సాయిబాబాకి. ప్రతి గురువారం మామూలు పూజ చేసుకుంటాను. నాకు ఏదన్నా నెరవేరాలన్నప్పుడు ఇలా చేసుకుంటాను. 7 రోజులు పూజ చేస్తాను, 9 వారాల పూజ చేస్తాను. ఆ పూజా విధానం కూడా పెడతాను. ఈ స్తోత్రాలన్నీ చదవటం అయిపోయిందండి. హారతి ఇచ్చుకుంటున్నాను సాయిబాబాకే. హారతి ఇచ్చుకొని తర్వాత తండ్రికి ఇచ్చుకొని గంట కొట్టుకుంటా హారతి ఇచ్చుకున్న తర్వాత కొబ్బరికాయ. ఈరోజు ఏంటంటే అండి, కొబ్బరికాయలో నాకు పువ్వు వచ్చిందండి. కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. దేవుడు నాకు చెప్పి సందేశం ఇచ్చినట్టు అనిపించింది. నువ్వు అనుకున్నది తీరుతుందని నాకు పూజలోనే సమాధానం దొరికినట్టు అనిపించింది. చాలా ఆనందం అనిపించిందండి నాకు ఈ విషయంలో మటుకి. మీకు చూపిస్తాను చూడండి. కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ పూజ ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పనిసరిగా నెరవేరుద్ది. ఈ పూజ గురించి మీకు కానీ ముందే తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. అదిగో చూడండి, కొబ్బరికాయలో ఫ్లవర్ ఎలా వచ్చిందో చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకు సాయిబాబా సమాధానం చెప్పినట్టు అనిపించింది. ఈ కలికాలంలో సాయిబాబా వచ్చి మాట్లాడలేరు కానీ ఇలాంటి సందేశాలు ఇస్తారు, మనమే గమనించుకోవాలి. సాయిబాబా ఇచ్చే సందేశాలు మనం గమనించుకోవాలి. పువ్వు పడిపోవటం, ఫ్లవర్ ఇవ్వటం అన్నీ శుభశకునాలు కనిపిస్తాయి మనకి.